మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీమలు చాలా బలహీనమైనవి, కానీ వాటి ప్రవర్తన తీరు చూస్తే చాలా గొప్పగా కనిపిస్తుంది. వేసవి కాలం ముందు అవి ఎంతో కష్టపడి ఆహారంను సిద్ధపాటు చేసుకుంటాయి. తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు అలా ఉండకూడదు? దేవుడిచ్చిన సేవ జీవితంలో జాగ్రత్త వహించడం తప్ప? దేవుడిచ్చిన ఈ అందమైన జీవితంను సిద్ధపాటు చేసుకొని అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం తప్ప? చదువు విషయంలో జాగ్రత్త వహించడం తప్ప? ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం తప్ప? ముందుగా ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉంటే దేనినైనా ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉంటుంది. అలా కాదని సోమరితనంగా ప్రవర్తించి అన్నీ దేవుడు చూసుకుంటాలే అనుకుంటే అది చాలా పొరపాటు. దేవుని బిడ్డలారా, సోమరితనం ఉంటే వదిలే, సమయాన్ని వృధా చేసుకోకు. చీమలలాగా ముందస్తు చూపు కలిగి జ్ఞానము తెలుసుకొని నేర్చుకొని ఎప్పటికైనా ఆరోగ్య విషయంలో అయినా, చదువు విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, మనకు ఇచ్చిన జీవితం విషయంలో అయినా సిద్ధపాటు కలిగి జాగ్రత్తలు తీసుకునే బిడ్డలుగా జీవించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా చక్కటి మాటలు మాకు వినిపించావయ్యా. నిజమునైనా చీమలలాగా మేము కూడా ముందు జాగ్రత్త వహించే బిడలుగా జ్ఞానము వివేకము మాకు ఇచ్చి తండ్రి, ఇంకా మేము చీమల నుంచి నేర్చుకునే విధముగా నీ వాక్యం నుంచి జ్ఞానం నేర్చుకొని సేవ జీవితమును, కుటుంబ జీవితమును, చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.